మనం వేసుకునే ఒక కాటన్ టీషర్ట్ను తయారు చేయడానికి దాదాపుగా 2700 లీటర్ల నీరు అవసరమవుతుందట. ఈ నీటితో మనం 70 సార్లు స్నానం చేయవచ్చు. మన దేశంలో మొదట్లో సుప్రీంకోర్టుని నడిపించేటప్పుడు సంవత్సరానికి 28 రోజులు మాత్రమే కోర్టు వర్కింగ్ డేస్లో ఉండేది. అది కూడా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒకసారి, తర్వాత 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకసారి జరిగేది. మొత్తం 4 గంటలు ఉండేది. ఇప్పుడైతే సంవత్సరానికి 190 రోజుల పాటు సుప్రీంకోర్టు రన్ అవుతుంది. పురాతన ఈజిప్ట్లో ధనవంతులైన వారు నిద్రపోయేటప్పుడు దిండికి బదులుగా నెక్ సపోర్ట్ని వాడేవారు. దీనివల్ల వారి హెయిర్ స్టైలు పాడవదట. మనిషి చర్మపు రంగులో సపోటా పండు ఉంటుంది. అయితే బ్లాక్ సపోటే అనే పండు ఉంది. దీనిలో సేమ్ చాక్లెట్ లాంటి పదార్థం ఒకటి ఉంటుంది. దీని రుచి చాక్లెట్ లాగా ఉంటుంది. చెట్టు నుండి ద్రాక్ష తొలగించినప్పటి నుంచి అది పూర్తిగా వైన్గా మారటానికి 2 నుంచి 6 వారాల సమయం పడుతుంది. ప్రొఫెషనల్స్ చెప్పిన ప్రకారం ఒక సాధారణ వైన్ బాటిల్ నిండా వైన్ని తయారు చేయడానికి ఇంచుమించుగా 1.5 కేజీల ద్రాక్ష పళ్ళు అవసరమవుతాయట. ఇందులో కూడా 600 నుంచి 800 ద్రాక్ష పళ్ళు ఉంటాయి. సగటున అమెరికన్లు సంవత్సరానికి 95 మిలియన్ల ఎగ్స్ని తింటారట. అంటే ప్రతి వ్యక్తి 279 ఎగ్స్ని తింటాడు. ఈ ప్రపంచంలోనే ఎక్కువ పాటలు పాడిన వ్యక్తిగా మన ఇండియన్ సింగర్ అయిన ఆశా భోస్లే గారికి 2011లో గిన్నీస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈమె సోలోగా పాడిన పాటలు అలాగే కోరస్ పాడిన పాటలు కలిపితే మొత్తం 11,000 పాటలు వస్తాయి. 11,000 పాటలంటే సాధారణ విషయం కాదు. గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ చర్మం చాలా విషపూరితమైనది. దీని చర్మంలో ఉండే విషంతో 100 మందిని చంపవచ్చు. స్టోన్ హెంగ్ ఈ ప్లేసు సౌత్రన్ ఇంగ్లాండ్లో ఉంటుంది. అయితే వీటిని నిర్మించటానికి 1500 సంవత్సరాలు పట్టిందట. 1783లో హాట్ ఎయిర్ బెలూన్ని మాంటుగోల్ ఫైర్ బ్రదర్స్ కనుగొన్నప్పుడు దాంట్లో ప్రయాణించిన మొదటి ప్యాసింజర్స్ ఎవరో తెలుసా? గొర్రె, బాతు, కోడి దాంట్లో ప్రయాణికులు. ఆవుల కడుపు భాగంలో 4 ఛాంబర్స్ ఉంటాయి. దీనివల్ల వాటి గడ్డి చక్కగా జీర్ణమవుతుంది. అమెరికా దేశంలో పండే మొత్తం క్యారెట్స్లో 85% క్యారెట్స్ని కేవలం ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రం మాత్రమే పండిస్తుంది. జైలు ఫుడ్ అంటే అంత నీట్గా ఉండదు. పోషక విలువలు ఏమో కానీ రుచిగా కూడా ఉండదు. కానీ జపాన్లోని జైల్లో పెట్టే ఫుడ్ అనేది రుచికరంగానే కాదు, దాంట్లో పోషకాలు కూడా ఉంటాయి. అన్నం, వేపిన చేప, సూపు, వెజిటేబుల్స్ ఇలాంటి పదార్థాలు జైల్లో పెడతారు. ఉడతలు భూమి మీద కంటే చెట్ల మీదే ఎక్కువగా వేగంగా పరిగెత్తుతాయి. సముద్రాలలో ఉన్న మొత్తం జీవుల్లో కేవలం 9% జీవులను మాత్రమే వర్గీకరణ చేశారు. అంటే వాటి జాతులను కనిపెట్టారు. ఇంకా గుర్తించాల్సిన సముద్రపు జీవులు చాలా ఉన్నాయి. కాలిఫోర్నియాకి చెందిన ఒక వ్యక్తి తన పక్కింటి వారికి గత 15 సంవత్సరాల నుండి తానే కరెంటు బిల్లు కడుతున్నాడట. అక్కడి లోకల్ పవర్ కంపెనీ ఎంక్వైరీ చేయగా ఈ విషయం తెలిసింది. 18వ శతాబ్దంలో మేరీ అనే పేరు చాలా ఫేమస్. ఆ టైంలో మొత్తం యూకేలో సగం మందికి మేరీ అనే పేరు ఉంది. ఆవులు మరియు గుర్రాలు అనేవి నిలబడి ఉన్నప్పుడు కూడా నిద్రపోగలవట. జెల్లీ ఫిష్ అండ్ కుకుంబర్ ఈ రెండిట్లో 95% నీరు ఉంటుంది. బార్కోడ్ కలిగిన మొట్టమొదటి ఉత్పత్తి రిగ్లీ గమ్. ఏ జంతువైనా అరటిపండును తొక్క తీయకపోయినా తింటాయి. కోతులు మాత్రం అరటిపండు తొక్క తీసుకునే తింటాయి. కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ఫోటోని చూడగానే గుర్తుపట్టేస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఫోటో కూడా ఇదే. సరదాగా నేపా వ్యాలీకి వెళ్ళిన చార్లెస్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీశాడు. ఈ ఫోటో బిల్ గేట్స్కు బాగా నచ్చేయడంతో నువ్వు జీవితంలో స్థిరపడటానికి కావాల్సినంత రాసుకో అంటూ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి దీన్ని కొనుక్కున్నాడు. అలా 2002 నుంచి విండోస్కు ఈ ఫోటోనే శాశ్వత వాల్పేపర్గా మారిపోయింది.
ప్రపంచ దేశాలలో ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించిన మహిళ ఇందిరాగాంధీ గారు. ఈమె 11 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం సూర్యుడు 360 మిలియన్ టన్నుల బరువును కోల్పోతున్నాడు. విలియం జి మోర్గాన్ అనే వ్యక్తి 1895లో వాలీబాల్ ఆటని కనుగొన్నాడు. మొదట్లో దీన్ని మింటో నీట్ అని పిలిచేవారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. 1945 మే 9న నాజీ ప్రభుత్వం యుఎస్ఎస్ఆర్కి లొంగిపోవడంతో ఆ దేశం 22 గంటల పాటు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ దెబ్బతో ఆ దేశంలో మొత్తం పూర్తిగా వోడ్కా అయిపోయింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుందా? నిజాలు తెలుసుకుందాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కేవలం లో ఎర్త్ ఆర్బిట్ నుంచి, అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. మనం వంట పాత్రలు కడిగేటప్పుడు ఎంతో నీరు వేస్ట్గా పోతుంది. స్నానం చేసినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు, బల్లను కడిగినప్పుడు, ఫ్యాక్టరీలో ఏదైనా వస్తువుని తయారు చేసినప్పుడు ఇలా ఎంతో వేస్ట్గా వ్యర్థంగా పోతుంది. ఇదంతా డ్రైనేజ్ రూపంలో పోతుంది. అయితే ఇలాంటి నీటిని కూడా చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్న దేశం ఇజ్రాయెల్. ఈ దేశం వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసి పంటలు పండిస్తుంది. ఈ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అనేది ఏదో 20, 30, 40, 50% కాదు, దాదాపు 90% వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసి వాడుతుంది. వేస్ట్ వాటర్ని ఎక్కువగా తినే పండ్లు, కూరగాయలను పండించడానికి ఉపయోగిస్తున్నారు. సముద్రపు నీటి నుంచి డీసాలినేషన్ అనే టెక్నిక్ ద్వారా మంచినీటిని సేకరించి వారి అవసరాలకు వాడుతున్నారు. వర్షపు నీటిని కూడా వీరు సేకరించి ఎంతో కొంత వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. ఈ దేశం ప్రజలకు నీటి ఉపయోగం గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కొద్దిపాటి నీటిని కూడా చాలా చక్కగా ఉపయోగిస్తారు. సిడిసి అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వస్తున్న వ్యాధుల్లో గుండె సమస్యలు టాప్లో ఉన్నాయట. ఒక రూమ్లో ఎక్కువ మంది గుంపు ఉండి అక్కడ ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయటం వల్ల దాన్ని పీల్చుకొని మన నోరు మొగబోతుంది. జాన్ సీనా ప్రొఫెషనల్ రెజ్లర్ అవ్వకముందు ఒక వాయిస్ యాక్టర్ అవ్వాలని చాలా కష్టపడేవాడట. 1870లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం 8 అంగుళాల వరకు పెరిగింది. గొడ్డలితో మొద్దులను నరుగుతున్నప్పుడు పురుషులలో 46.8% టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఫుట్బాల్ లేదా ఇతర స్పోర్ట్స్ ఆడేటప్పుడు కన్నా ఇది 17% ఎక్కువ. సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ ఇలా ఒలింపిక్స్లో ఇండియా గత 124 సంవత్సరాలలో కేవలం 40 మెడల్స్ని సాధిస్తే చైనా మాత్రం కేవలం 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 71 మెడల్స్ని సాధించింది. ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తి అత్యధిక కాలం 37 సంవత్సరాలు కోమాలో ఉంది. ఆ వ్యక్తి పేరు ఎలైన్ ఎస్పాసిటో. ఈమె 7 సంవత్సరాల వయసులోనే కోమాలోకి వెళ్ళిపోయింది. దాదాపు 37 సంవత్సరాలు అలాగే బెడ్ మీద అన్కాన్షియస్గా ఉండి 1978లో చనిపోయింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఇదే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ అన్కాన్షియస్నెస్. సముద్రాలలో ఉండే 250 రకాల షార్కు చేపల్లో కేవలం 18 మాత్రమే మనుషులకు హాని చేస్తాయి. పురాతన ఈజిప్షియన్లు మొత్తం 2000 రకాల దేవుడు దేవతలను పూజించేవారట. జిరాఫీ పుట్టినప్పుడు 6 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. రాత్రిపూట పులుల కంటి చూపు మనుషుల కంటి చూపు కంటే 6 రెట్లు అధికంగా ఉంటుంది. ఇండియాలో 50 మిలియన్లకు పైగా కోతులు ఉన్నాయి. తేనెటీగలు ఎవరెస్ట్ శిఖరం కన్నా పైగా ఎగరగలవట. క్వీన్ విక్టోరియా కొకేన్ కలిగి ఉన్న చివింగ్ గమ్స్ను ఎక్కువగా తిని వాటికి అడిక్ట్ అయిపోయింది.
హెలికాప్టర్ అనే పదంలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి హెలికో, రెండు ఆప్టర్. హెలికో అంటే హెలిక్స్, హెలికాప్టర్ అనేది హెలిక్స్ షేప్లో ఉంటుంది. తర్వాత ఆప్టర్ అంటే హెలికాప్టర్ రెక్కలు. మన రెండు చేతులు పక్కకి చాపితే ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్లో మన హైట్ ఉంటుందట. అరటిపండు నుంచి వచ్చే వాసన తేనెటీగలకు కోపం తెప్పిస్తుంది. అరటిపళ్ళు ఎక్కువగా తినే వారిపైన తేనెటీగలు దాడి చేస్తాయి. మెడీవల్ కాలంలో నత్తలను కాలిన గాయాలను నయం చేయటానికి వాడేవారు. టైటానిక్ ఓడని ఢీకొన్న మంచుకొండ క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం నుంచే ప్రయాణిస్తూ ఆ సమయానికి అక్కడికి చేరుకుందట. ఎర్త్వామ్స్లో మగ ఆడ అనేవి ఉండవు. ఎర్త్వామ్స్లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ రెండు ఉంటాయి. ఆవులు ఎవ్వరి సహాయం లేకుండా మెట్లను ఎక్కగలవు, కానీ అవి క్రిందకి దిగాలంటే ఎవరైనా సహాయం తీసుకోవాలి. టమాటా మరియు అవకాడో టెక్నికల్గా ఈ రెండు పండ్ల జాతికి చెందుతాయి. అప్పుడే పుట్టిన ఈల్ చేప ఆగకుండా 4000 కిలోమీటర్లు ఈదగలదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.